Hi, this is Soumya Gayatri. Today we are discussing about coordination, the linking system, low peripheral nervous system. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి ముందే ఏం చెప్పుకున్నాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దాంట్లో ఏమున్నాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అప్పుడు గ్రీక్ వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు, బ్రెయిన్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి మెసేజ్ పంపిస్తుంది, లేకపోతే మెసేజ్ రిసీవ్ చేసుకుంటుంది అని గ్రీక్ వాళ్ళు నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళది తప్పు అని ప్రూవ్ చేసింది ఎవరు, ఒక సైంటిస్ట్, లియోనార్డో డా విన్సీ అనే ఒక సైంటిస్ట్ బ్రెయిన్ ఒక్కటే అన్నిటికీ మెసేజ్ పంపివ్వదు, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బ్రెయిన్ ఒక్కటే మెసేజ్ పంపివ్వదు, స్పైనల్ కార్డ్ కూడా మెసేజెస్ అనేవి పంపిస్తూ ఉంటాయని వీళ్ళు ప్రూవ్ చేశారు. ఎవరు, లియోనార్డో డా విన్సీ అనే ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఎలా, ఒక ఎక్స్పెరిమెంట్ చేసి. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటిదంటే, ఒక ఫ్రాగ్ తీసుకొని దానికి బ్రెయిన్ డిస్ట్రాయ్ చేశారు. డిస్ట్రాయ్ చేసిన తర్వాత కూడా ఆ ఫ్రాగ్ అనేది మస్క్యులర్ మూమెంట్స్ చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ని ఒక పిన్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేశారో అప్పుడు ఆ ఫ్రాగ్ అనేది డై అయింది. అక్కడ బ్రెయిన్ ఎందుకు రిమూవ్ చేశారు ఫ్రాగ్కి? గ్రీక్ వాళ్ళు బ్రెయిన్ ఒక్కటే మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి మెసేజ్ పంపిస్తుంది, లేకపోతే ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. కాబట్టి ఆ బ్రెయిన్ని రిమూవ్ చేసి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. లియోనార్డో డా విన్సీ అనే అతను ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఫ్రాగ్ తీసుకొని దానికి బ్రెయిన్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఆ ఫ్రాగ్ మస్క్యులర్ మూమెంట్స్ చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే స్పైనల్ కార్డ్కి కూడా డ్యామేజ్ అయిందో అప్పుడు ఆ ఫ్రాగ్ డై అయింది. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు, బోత్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రెండు కూడా మెసేజెస్ అనేవి పంపిస్తాయి, లేకపోతే రిసీవ్ చేసుకుంటాయి. అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు మన టాపిక్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో స్పైనల్ కార్డ్ గురించి ఉంటుంది. నార్మల్గా మనకి స్పైనల్ కార్డ్ గురించి ఏం తెలుసు, దాని హెల్ప్ తీసుకొని మనం బెండ్ అవుతాం, లేకపోతే స్పైనల్ కార్డ్ దగ్గర నర్వ్స్ అనేవి ఉంటాయి. నర్వ్స్లో టైప్స్ ఉన్నాయి మళ్ళీ, ఎఫరెంట్ నర్వ్, ఎఫరెంట్ నర్వ్. ఈ 2 టైప్స్ ఆఫ్ నర్వ్సే కాదు, థర్డ్ టైప్ కూడా ఉంది, అసోసియేషన్ నర్వ్. అది ఎందుకు యూజ్ అవుతుంది, ఈ ఎఫరెంట్ నర్వ్, ఎఫరెంట్ నర్వ్ ఎప్పుడైతే లింకింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందో అప్పుడు ఆ అసోసియేషన్ నర్వ్ అనేది ఉంటుంది. కానీ మెయిన్గా ఎఫరెంట్ నర్వ్ అనేవి ఉంటాయి మన బాడీలో ఏ పార్ట్స్ దగ్గర ఉంటాయి, బ్రెయిన్ దగ్గర, స్పైనల్ కార్డ్ దగ్గర. బ్రెయిన్ దగ్గర ఉండే నర్వ్స్నేమో క్రెయినల్ నర్వ్స్ అంటారు. స్పైనల్ కార్డ్ దగ్గర ఉండే నర్వ్స్నేమో స్పైనల్ నర్వ్స్ అంటారు. మన బాడీలో నర్వ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, బ్రెయిన్ దగ్గర, స్పైనల్ కార్డ్ దగ్గర. అయితే బ్రెయిన్ దగ్గర ఉండే నర్వ్స్ని క్రెయినల్ నర్వ్స్ అంటారు. ఇవి 12 pairs ఉంటాయి. స్పైనల్ కార్డ్ దగ్గర ఉండే నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అంటారు. ఇవి 31 pairs ఉంటాయి. టోటల్గా 43 pairs ఆఫ్ నర్వ్స్ అనేవి మన బ్రెయిన్ దగ్గర, స్పైనల్ కార్డ్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని దగ్గర ప్లేసెస్ అంటే నర్వ్స్ అనేవి ఎటు నుంచి ఎటు ట్రావెల్ అవుతాయి, ఆ నర్వ్స్ ఉండే ప్రదేశంని ఏమంటారు,
లేకపోతే ఆ నర్వ్స్ని ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి. నార్మల్గా స్పైనల్ కార్డ్ సెక్షనల్ కటింగ్ చేస్తే ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో డార్సల్ రూట్, ఇంకొకటి వెంట్రల్ రూట్. డార్సల్ రూట్ అంటే బ్యాక్ సైడ్, స్పైనల్ కార్డ్కి బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని డార్సల్ రూట్ అంటారు, ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని వెంట్రల్ రూట్ అంటారు. అయితే ఈ రూట్స్లో ఒక్కొక్క నర్వ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. డార్సల్ రూట్లో ఉండే నర్వ్నేమో ఎఫరెంట్ నర్వ్ అంటారు. నార్మల్గా ఎఫరెంట్ నర్వ్ యొక్క ఫంక్షన్ ఏంటిది? మజిల్స్ నుంచి బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ మెసేజ్ తెప్పివ్వడం. అది అక్కడ డార్సల్ రూట్లో ఉంటుంది ఆ నర్వ్ అనేది. తర్వాత వెంట్రల్ రూట్లో ఏ నర్వ్ ఉంది? ఎఫరెంట్ నర్వ్. ఎఫరెంట్ నర్వ్ యొక్క ఫంక్షన్ ఏంటిది? బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మెసేజెస్ అనేవి మజిల్స్కి పంపివ్వడం, లేకపోతే బాడీ పార్ట్స్కి పంపివ్వడం. దీన్ని బేస్ చేసుకొని సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారు. అసలు ఈ నర్వ్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి అని. ఏం చేశారంటే ఒక యానిమల్ని తీసుకొని దానికి ఫస్ట్ డార్సల్ రూట్ని కట్ చేశారు. కట్ చేసినప్పుడు ఆ యానిమల్ అనేది ఎలాంటి మూమెంట్స్ కానీ చేంజెస్ కానీ ఇవ్వాల. కానీ ఎప్పుడైతే వెంట్రల్ రూట్ని జస్ట్ టచ్ చేశారో అప్పుడు ఆ యానిమల్ అనేది వైలెంట్గా రియాక్ట్ అయింది. నార్మల్గా స్పైనల్ కార్డ్కి నర్వ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఒక ఎండ్ అనేది స్పైనల్ కార్డ్కి అయితే ఇంకొక ఎండ్ ఎక్కడ ఉంటుంది? వేరే బాడీ పార్ట్స్కో లేకపోతే మజిల్స్కో ఉంటుంది. ఈ నర్వ్ని టచ్ చేస్తే వేరే ఇది కనెక్ట్ అయ్యి వేరే పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ పెయిన్ వచ్చి ఆ యానిమల్ అనేది చాలా వైలెంట్గా రియాక్ట్ అయింది. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పారంటే ఓకే స్పైనల్ కార్డ్కి కూడా 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. అది ఏ ప్లేసెస్లో? డార్సల్ రూట్, వెంట్రల్ రూట్. డార్సల్ రూట్లో ఒక టైప్ ఆఫ్ నర్వ్ ఉంటుంది, వెంట్రల్ రూట్లో ఇంకొక టైప్ ఆఫ్ నర్వ్ ఉంటుంది. అయితే డార్సల్ రూట్లో ఉండేది ఎఫరెంట్ నర్వ్. ఎఫరెంట్ నర్వ్ అంటే ఏంటిది? మజిల్స్ నుంచి బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి మెసేజ్ తెచ్చేవి. ఎఫరెంట్ నర్వ్ అనేది ఎక్కడ ఉంటుంది? వెంట్రల్ రూట్లో. ఎఫరెంట్ నర్వ్ ఏం చేస్తుంది? బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మెసేజ్ అనేవి పంపిస్తుంది వేటికి? బాడీ పార్ట్స్కి. ఎప్పుడైతే ఆ సైంటిస్టులు ఇక్కడ ఈ డార్సల్ రూట్ని కట్ చేశారో అప్పుడు ఆ యానిమల్ అనేది ఎలాంటి చేంజెస్ ఇవ్వాల. అంటే ఇప్పుడు నార్మల్గా ఎలా ఉన్నారో అలానే ఉంది. కానీ వెంట్రల్ రూట్ని జస్ట్ టచ్ చేశారో అప్పుడు ఆ యానిమల్ అనేది చాలా వైలెంట్గా రియాక్ట్ అయింది. ఇది దీని స్ట్రెచ్చర్. నర్వ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతాయి? నర్వ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతాయి? ఏదైనా బాడీ పార్ట్స్ నుంచి స్పైనల్ కార్డ్కి, బ్రెయిన్కి. తర్వాత స్పైనల్ కార్డ్లో రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి? డార్సల్ రూట్, వెంట్రల్ రూట్. డార్సల్ రూట్ అంటే మనకి స్పైనల్ కార్డ్కి బ్యాక్లో ఉంటుంది, వెంట్రల్ రూట్ అంటే ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. ఇలాగా స్పైనల్ కార్డ్ని తీసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఇది అని ప్రూవ్ చేశారు. తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏంటివి అంటే వాలంటరీ, ఇన్వాలంటరీ. ఈ 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో జరుగుతూ ఉంటాయి.
వాలంటరీ అంటే ఏంటిది? మన బ్రెయిన్ అనేది కాన్షియస్లో ఉండి మనకి తెలిసి చేసేది. ఇన్వాలంటరీ అంటే సేమ్ బ్రెయిన్ అనేది కాన్షియస్లోనే ఉంటుంది, కాకపోతే అక్కడ ఏం జరుగుతుందని మనకు అర్థం కాదు. వాలంటరీకి ఎగ్జాంపుల్స్ రన్నింగ్, స్నీజింగ్, కఫింగ్, డ్యాన్సింగ్, ఇలాంటివన్నీ వాలంటరీ యాక్షన్స్ కింద వస్తాయి. తర్వాత ఇన్వాలంటరీ యాక్షన్స్, ఇవి ఎలా అంటే బ్లడ్ మూవింగ్, అంటే బ్లడ్ అనేది మూవ్ అవుతుంది మనకి తెలుసు, కానీ మనం ఫీల్ అవుతామా? అవు. వాటిని ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అంటారు. అయితే ఇక్కడ స్పైనల్ కార్డ్లో ఉండే నర్వ్స్ని ఏమంటారు? స్పైనల్ నర్వ్స్. ఇవి ఎన్ని ఉంటాయి? 31 pairs. ఓన్లీ స్పైనల్ కార్డ్ దగ్గర ఉండే నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అంటారు. అవి 31 pairs ఉంటాయి. తర్వాత బ్రెయిన్ దగ్గర ఉండే నర్వ్స్ని ఏమంటారు? క్రెయినల్ నర్వ్స్. ఇవి ఎన్ని ఉంటాయి? 12 pairs. మొత్తం కలిపి 43 pairs ఆఫ్ నర్వ్స్ అనేవి మన బ్రెయిన్ దగ్గర, స్పైనల్ కార్డ్ దగ్గర లొకేట్ అయ్యి ఉంటాయి. ఆ నర్వ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? ఒక మెసేజ్ని ట్రావెల్ చేయడానికి. ఎక్కడి నుంచి? బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి బాడీ పార్ట్స్కి, లేకపోతే బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి. ఎందుకు? నర్వ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే చాలు. అదేంటిది? ఇప్పుడు నార్మల్గా మనం మార్నింగ్ లేవగానే లైట్ రేస్ని చూస్తాం, కానీ అప్పుడు దాకా మనం నిద్రపోయేటప్పుడు మన ఐస్ అనేవి డార్క్ ప్లేస్లో ఉంటాయి. ఎప్పుడైతే లైట్ దగ్గరికి వెళ్తాయో అప్పుడు సరిగ్గా చూడలేవు. అంటే మన ఐలో ఉన్న పుప్పులు అనేది అది అబ్జర్వ్ చేసుకోలేదు. అప్పుడు మన ఐలో ఉన్న పుప్పులు అనేది డిక్రీజ్ అవుతుంది. ఇదే సిచ్యువేషన్ లైట్లో నుంచి డార్క్ వచ్చేటప్పుడు. అప్పుడు దాకా లైట్లో ఉండి డార్క్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆబ్జెక్ట్స్ ఏం కనిపించవు. ఎందుకు? అప్పుడు దాకా మన పుప్పులు అనేది ఇంక్రీజ్ స్టేజ్లో ఉంటుంది. సడన్గా డిక్రీజ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఏం కనిపించవు. ఇక్కడ ఏంటిది? సేమ్ ఒకే సిచ్యువేషన్, కాకపోతే లైట్, డార్క్, వీటిని బేస్ చేసుకొని 2 ఉంటాయి. సింపాథెటిక్, పారాసింపాథెటిక్. సింపాథెటిక్, పారాసింపాథెటిక్. సేమ్ ఇవి కూడా అలాగే, ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సింపాథెటిక్ అనేది ఇంక్రీజ్ అయితే పారాసింపాథెటిక్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ రెండు రియాక్షన్స్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా. క్లాస్ చెప్పడం అనేది సేమ్ ఒకేలాగా, అందరికీ నేను క్లాస్ అనేది ఒకేలా చెప్తా. కానీ కొంతమంది అబ్జర్వ్ చేసుకుంటారు దాన్ని, కొంతమంది అబ్జర్వ్ చేసుకోలేరు. వాళ్ళకి ఎలా ఉంది? నేను చెప్పడం అనేది సేమ్ ఒకేలాగా ఉంది, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడంలోనే డిఫరెన్స్ ఉంది. ఒకళ్ళు ఒకలా అబ్జర్వ్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఆపోజిట్గా అబ్జర్వ్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అలాగే, సింపాథెటిక్ అనేది ఒకలా రియాక్ట్ అయితే పారాసింపాథెటిక్ అనేది ఇంకోలా రియాక్ట్ అవుతుంది. నార్మల్గా ఇన్సులిన్ అంటే తెలుసా ఏంటిదో? ఇన్సులిన్ అనేది డయాబెటీస్కి ట్యాబ్లెట్గా కానివ్వండి, ఇంజెక్షన్గా కానివ్వండి యూజ్ చేస్తారు.
ట్యాబ్లెట్గా కానివ్వండి, ఇంజెక్షన్గా కానివ్వండి, ఇది యూజ్ చేస్తారు. ఇన్సులిన్ అనేది అసలు మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుందా లేకపోతే ఎక్కడి నుంచి అయినా వస్తుందా అని తెలియడం కోసం ఒక స్టోరీ లాంటిది పెట్టారు. ఏంటిదంటే ద స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది నార్మల్గా మన బాడీలోనే ఉంటుంది. అది ఎలా అంటే ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు ప్యాంక్రియాస్ మీద. ఎప్పుడు 1868లో. ఆ సైంటిస్ట్ ఎవరు అంటే పాల్ లాంగర్హెన్స్. అయితే 1868లో ప్యాంక్రియాస్ మీద పాల్ లాంగర్హెన్స్ అనే ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. చేస్తున్నప్పుడు అతనికి ఒకటి స్పాట్స్ లాంటివి కనిపించాయి ప్యాంక్రియాస్ మీద. ప్యాంక్రియాస్ అంతా ఒకలా ఉంటే ఆ స్పాట్స్ లాంటివి అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా మన వరల్డే తీసుకుంటే మన వరల్డ్లో మొత్తం ఒకేలా ఉంటుంది, ప్లాంట్స్, ట్రీస్. కానీ ఓషియన్స్ ఇవనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ ప్యాంక్రియాస్ మొత్తం ఒకలా ఉంటే దాని మీద ఆ స్పాట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఆ స్పాట్స్ని ఇతను ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్హెన్స్ అన్నాడు. ఇక్కడ ఐస్లెట్స్ అంటే ఐస్లాండ్స్ అంటే ఆ ప్యాంక్రియాస్ మీద ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, ఒక స్పాట్స్ లాగా. కాబట్టి దాని ఐస్లాండ్స్ ఆఫ్ లాంగర్హెన్స్ అన్నారు. ఇది అర్థం అవ్వడం కోసం అంటే ఆ స్పాట్స్ లాంటివి ఏం రిలీజ్ చేస్తాయి, అసలు అవి ఎందుకు ఉన్నాయి ప్యాంక్రియాస్ మీద అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటిదా ఎక్స్పెరిమెంట్ అంటే ఒక యానిమల్ని తీసుకొని దానికి ప్యాంక్రియాస్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్యాంక్రియాస్ ఉన్న ప్లేస్లోనే ఒక కెమికల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కెమికల్ ఏంటిదంటే ఇన్సులిన్. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పారు అంటే ప్యాంక్రియాస్ నుంచే ఆ ఇన్సులిన్ అనేది వస్తుంది అని. ప్యాంక్రియాస్లో ఉన్న ఆ స్పాట్స్ నుంచే ఇన్సులిన్ అనే ఒక కెమికల్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా మన బాడీలో షుగర్ లెవెల్ ఉండాలి, కాకపోతే అది నార్మల్గా ఉండాలి. హైగా ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు, తక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటారు. అలా ఎందుకు చేసుకుంటున్నారంటే ఇది నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ అనేది వాళ్ళకి సగం అర్థమైంది, ఇంకో సగం అర్థం అవ్వడం కోసం వాళ్ళు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశారు. సేమ్ ఇలాగే ఒక యానిమల్ని తీసుకొని దానికి ప్యాంక్రియాస్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత బిఫోర్ ఏం చెప్పుకున్నాం, అక్కడ ఒక కెమికల్ అనేది ఫామ్ అయింది. కానీ ఇక్కడ ఆ కెమికల్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది ఆ యానిమల్కి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ కెమికల్ అనేది ఫామ్ అవ్వదు అక్కడ. అంటే అక్కడ నార్మల్ స్టేజ్లో ఆ షుగర్ ఉండాలంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని ఓకే ఆ స్పాట్స్ నుంచి షుగర్ లెవెల్ అనేది వస్తుంది అని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎవరు? పాల్ లాంగర్హెన్స్. పాల్ లాంగర్హెన్స్ అనే అతను 1868లో ప్యాంక్రియాస్ మీద రీసెర్చ్ చేశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ప్యాంక్రియాస్లో ఉన్న స్పాట్స్ నుంచే ఆ షుగర్ లెవెల్ అనేది వస్తుంది. దానికి పేరు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ అని చెప్పారు. కెమికల్ కోఆర్డినేషన్. ఇప్పుడు నార్మల్గా మనం
రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా డాగ్ మిమ్మల్ని ఫాలో అయితే ఏం చేస్తారు? ఫస్ట్ ఫియర్ వచ్చిద్ది, అంటే భయం వచ్చిద్ది. అంతేగాని దాని మీదకి వెళ్ళి నువ్వు కొట్టవు కదా. ఫస్ట్ మనం ఫియర్ అవుతాం. ఫియర్ అవ్వడంలో ఫస్ట్ ఏం జరిగిద్ది? మన బ్రీతింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత హార్ట్ బీట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మన హ్యాండ్ మీద బూస్ బంప్స్ వస్తాయి. అంటే మన హ్యాండ్ మీద ఉన్న హెయిర్ అనేది ఎరెక్ట్ అవుతుంది, స్ట్రైట్గా నుంచుంటుంది. అది లేకపోతే స్వెట్టింగ్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కెమికల్ కోఆర్డినేషన్, అసలు అది ఎందుకు జరుగుతుంది మన బాడీలో, ఆ సడన్ ఫీలింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక గ్లాండ్ వల్ల. ఆ గ్లాండ్ అనేది మనకి కిడ్నీకి టాప్లో ఉంటుంది, ఒక క్యాప్ లాగా. ఎడ్రినల్ గ్లాండ్. అయితే ఈ ఎడ్రినల్ రిలీజ్ చేసేది ఎడ్రినలిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఏంటిది? ఎడ్రినలిన్ హార్మోన్. అయితే దీనికి కారణమే మనం యాంగ్రీ అవ్వడానికి కానీ, సడన్గా ఫీల్ అవ్వడానికి కానీ, ఈ హార్మోన్ రిలీజ్ అయితేనే మనం అలా చేస్తాం. ఈ హార్మోన్ అనేది ఎక్కువ యాంగ్రీకి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా తిడితే సడన్గా మనం యాంగ్రీ అవుతాం. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ హార్మోన్ వల్ల. నార్మల్గా ఏదైనా రిలీజ్ అవ్వాలంటే డక్ట్స్ నుంచి రిలీజ్ అవుతాయి మన బాడీలో. డక్ట్ అంటే ఒక ట్యూబ్ లాంటిది. ఆ ట్యూబ్ నుంచి రిలీజ్ అయిన తర్వాత బ్లడ్లోకి వస్తాయి. కానీ ఈ అడ్రినలిన్ హార్మోన్ అనేది డైరెక్ట్గా బ్లడ్లోకి వస్తుంది. ఈ కెమికల్ అనేది అడ్రినల్ గ్లాండ్ డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తుంది. కాబట్టి మనం సడన్గా యాంగ్రీ కానీ, ఆనందం కానివ్వండి వస్తుంది. ఈ అడ్రినల్ అనేది ఎక్కువగా ఉంటే మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. కొంతమంది అంటారు ఎక్కువగా కోపడకు, నరాలు చిట్లుతాయి అని. అది ఎందుకు జరుగుతుందంటే ఈ అడ్రినలిన్ హార్మోన్ అనేది మన బాడీలో ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. దాన్ని ఏది రిలీజ్ చేస్తుంది? అడ్రినల్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ అడ్రినల్ గ్లాండ్ అనేది కిడ్నీకి ఉంది. అయితే ఇది డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తుంది. హార్మోన్స్ అంటే డైరెక్ట్గా పంపివ్వడం. నార్మల్గా ఏదైనా పంపించాలంటే మన బాడీలోకి డక్ట్స్ నుంచి, ఆ డక్ట్స్ అనేవి ఒక ట్యూబ్ లాగా ఉంటాయి. వాటి నుంచి మన బ్లడ్లోకి వస్తుంది ఏదైనా కెమికల్ కానివ్వండి, పాయిజన్ కానివ్వండి, ఏదైనా. కానీ ఈ హార్మోన్ ఉండడం వల్ల డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తుంది ఆ కెమికల్ అనేది. ఆ కెమికల్ క్వాంటిటీ ఎక్కువ అయితే మనకి యాంగ్రీ ఇలాంటివి వస్తాయి. మనకు అవి వస్తే బ్లడ్ వెజల్స్, బ్లడ్ క్యాపిలరీస్ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఎక్కువ కోపపడకూడదు అని చెప్తారు.